వెల్కమ్ టు లావీ టాక్స్. మనకి డ్రై ఫ్రూట్ లడ్డు అంటే ఎంతో ఇష్టం, కానీ దాన్ని చేసుకోవడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అదే నైఫ్తో మనం కట్ చేసినట్లయితే పెద్ద పెద్దగా ముక్కలు వస్తాయి. అలా కాకుండా మిక్సీలో వేస్తే అదంతా ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది. అలా కాకుండా ఈ యొక్క స్లైసర్ని యూజ్ చేస్తూ మనం కనుక కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు కూడా చిన్న చిన్న పలుకుల్లాగా తగిలి దాని యొక్క టేస్ట్ని మనం ఆస్వాదిస్తామన్నమాట. ప్రతి ఒక్క దాని టేస్ట్ కూడా తెలుస్తుంది. నేను ఇక్కడ మీకు చూపించినట్లుగా కొన్ని 4 నుంచి 5 బాదమ్స్ ఇలా తీసుకుని మనం ఈ యొక్క స్లైసర్లో వేసి కనుక మనం ఇట్లా రొటేట్ చేస్తూ ఉంటే కనుక చాలా సన్నగా మీకు ఇక్కడ ముక్కల్లాగా పడుతుందండి. మనం దీంతో కనుక డ్రై ఫ్రూట్ లడ్డూని చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ కట్ అవ్వాలనుకున్నవన్నీ ఇందులో వాడుకుని చేసుకోవచ్చు. అలాగే దీనికి లైన్ డేట్స్ యూజ్ చేసుకుంటూ ఇవి వచ్చినవన్నీ కూడా కొంచెం గీ వేసుకుని పొయ్యి మీద వేడి చేసుకున్న తర్వాత మనం లడ్డూలు చుట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. నేను దీనికోసం లడ్డూలు తయారు చేశాను, ఒకసారి మీరు చూడండి. చాలా ఈజీగా, లేకపోతే మనకు ఎంతో కొంచెం కష్టంగా ఉంటుంది నైఫ్తో కట్ చేయాలంటే. ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంతో బాగుంటుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.